తూర్పుగోదావరి జిల్లా ఓటర్లలో చైతన్యం కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓటర్లలో చైతన్యం కనిపిస్తుంది. పార్లమెంట్ ఓటు మళ్ళీ అసెంబ్లీ ఓట్లు వేయటంతో ఇక్కడ అంతా కూడా దీంతో 2 ఓట్లు వేసి రావడంతో ఒక్కొక్క పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఇక్కడ జనం అంతా కూడా క్యూలో నిలబడటం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే క్యూ లైన్లో చూస్తే ఇక్కడ భారీ ఎత్తున వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిలబడ్డారు. అలాగే ఉక్కపోత ఒక పక్కన ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది, అలాగే ఉక్కపోత కూడా అధికంగా ఉండడంతో వాళ్ళతోటి తీసుకుని వచ్చిన ఓటేయటానికి తీసుకుని వచ్చిన స్లిప్పులతోటి అలాగే ఆధార్ కార్డులతోటే విసురుకుంటున్నారు. అమ్మ ఎలాగున్నాయి ఏర్పాట్లు అవన్నీ కూడా? బాగానే ఉన్నాయండి, బాగానే వాటర్ అవి పెట్టారు, బాగానే చూస్తున్నారు. పెద్దవాళ్ళని కూడా పంపిస్తున్నారు, ముందు వాళ్ళని పంపిస్తున్నారండి, పెద్దవాళ్ళని బాగా చూస్తున్నారు. ఎండ ఎక్కువ ఉందండి, అదేనండి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం టెంట్లు కూడా కొంచెం బయటికి వేస్తే బాగుండేది. లైన్లో నుంచున్న వాళ్ళకి ఎండ బాగా కొడుతుంది. ఇంకొంచెం టైం పెరిగేసరికి ఇంకా ఎక్కువ ఎండ ఉంటుంది. అలా లేకుండా ఉంటే కొంచెం చూస్తే బాగుండేది. బాగున్నాయి, ఏర్పాటు బాగానే ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచే పెద్దవాళ్ళు అందరూ కూడా రావడం, ఓటింగ్ ఉత్సాహంగా వేయడం జరుగుతుంది. అంటే ఎండ పెరిగిన కొద్దీ మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందు గురించి ఉదయాన్నే వచ్చేసి ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఎండలో నిలబడలేరు కదా, వాళ్ళందరూ చాలా. ఎన్నికల కమిషన్ ఈసారి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు వేయడానికి అవకాశం ఇచ్చింది. ఇది ఎలాగుంటుందండి? మంచి అవకాశం ఉండేది అందరికీ కూడా, ఎందుకంటే మధ్యాహ్నం 2-3 గంటల వరకు రాలేరు కూడా, మళ్ళీ తర్వాత 4 తర్వాత ఏమైనా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 6 గంటల వరకు అవడం, 6 గంటలకి లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం ఉండడం అనేది కూడా మంచి ఇది అనమాట అండి ఈసారి. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లాలోని గత 2019 ఎన్నికల్లో చూసినట్లయితే వీళ్ళకి 81.5% ఓటింగ్ జరగడం జరిగింది. అయితే ఈసారి అంతకంటే 86% వరకు కూడా ఓటింగ్ జరగవచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే ఎక్కువగా అంటే వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మొదట ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వీళ్ళంతా కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అంతా కూడా ఎక్కువ మంది ఓటర్లు అందరూ కూడా వచ్చి ఉదయాన్నే, అంటే కొద్దిగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం మాటలు, అందుకని ఉదయమే ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుని, అలాగే ఒక్కపోత కూడా తీవ్రంగా ఉండడంతో ఆ ఓటర్ స్లిప్పులతోటి అలాగే ఆధార్ కార్డులతోటి విసురుకుంటున్న పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.